బ్లాక్ మ్యాజిక్ చేసేది అది దైవంగా చేస్తారా లేదంటే ఎలా చేస్తారు? బ్లాక్ మ్యాజిక్ ని తెలుగులో ఏమంటారు? చేతబళ్ళు. క్షుద్రోపాసన అంటారు. మరి చేతబళ్ళు ఏంటి? ఇల్లు వాస్తుకే కట్టాలా? కట్టాలి, కట్టని సందర్భాలు ఉన్నాయి. ఏమవుతుంది అప్పుడు? దయ్యానికి ఆత్మకి డిఫరెన్స్ ఏంటి? దయ్యం అనేది లేదంటాను, ఆత్మ అనేది ఉందంటాను. మనం చనిపోయాక ఎక్కడ వెళ్తుంది ఆత్మ? డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అని అంటారు. డెత్ అనేది దేవుడు రాసి పెట్టిందా? నేను ఫలానా టైంకి ఫలానా క్షణంలో ప్రదేశంలో నేను చనిపోతానని కూడా చెప్పగలను. ఈ జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఇది ఉంది. రంభ, ఊర్వశి, మేనక వీళ్ళెవరు? స్వర్గంలో ఉండేవారు. వాళ్ళదేంటి అక్కడ రోల్? వాళ్ళు ఏం చేస్తారు? నర్తకులు. అంటే అంటే చికెన్ తిని నాన్ వెజ్ తిని టెంపుల్స్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు కొన్ని దగ్గర నాన్ వెజ్ ని బలిస్తాం కదా, మరి అదేంటి? మీ దేవతకి ఏమన్నా ఇందులో ఉందా సంబంధం? మీ మతాచారమా? మీ సంప్రదాయమా? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ రోజు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. సో నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు కొంతమందికి మనము ఇప్పుడు నేనే నమస్తే అన్నాను, మీరు నమస్కారం అన్నారు. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి? ఏమీ లేదండి, రెండింటి పదాలు ఒకటే అర్థం. ఒకటే అర్థం. నమః అనే శబ్దమే ముందు ప్రధానం. ఓకే, నాకేమనిపిస్తుంది అంటే నేను చెప్పింది అన్రెస్పెక్ట్, మీరు చెప్పింది రెస్పెక్ట్ అనిపిస్తుంది. అంతే. కొంచెం నమస్కారః అనేటువంటిది సంస్కృత పదం, నమస్కారము అనేటువంటిది తెలుగు పదం. దాన్ని మీరు సింపుల్ గా నమస్తే అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు ఈ ధర్మంలో పుట్టారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు ఈ ధర్మంలోనే పుట్టారా? తెలీదు. తెలీదు. సనాతన ధర్మం అంటే ఈ ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నటువంటి ఒకానొక ధర్మం. ఇది ఒక సింపుల్ లైన్ లో చెప్పవలసినటువంటి అంతరార్థం. ఈ సనాతన ధర్మం అనేటువంటి పదానికి అర్థం తీసుకున్నట్లయితే సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. దీన్ని ఇంగ్లీష్ లో చూస్తే ఎటర్నల్ అని అర్థం. ధర్మం, ఈ ప్రపంచాన్ని ధర్మం ధరించింది కాబట్టి సనాతనమైనటువంటి ధర్మంలో మనం జీవిస్తున్నాం. సింపుల్ వర్డ్. ఓకే. ఇందులో ఈ సనాతన ధర్మానికి ఆధారం ఏంటి అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతి గ్రంథాలు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉండే అంశాలు. ఇవన్నీ మన జీవన శైలిని నిర్దేశిస్తాయి. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి క్లారిటీ ఇచ్చి, ఇలా బ్రతికితే మీరు సక్రమమైన మార్గాన్ని వెళ్ళి ధర్మంతో జీవనం సాగించటం ద్వారా ముక్తిని పొందుతారనేటువంటి సూచించేదే సనాతన ధర్మం. ధర్మంలో ధర్మాలని పాటించాలా? ధర్మంలో ధర్మాన్నే పాటించాలి. ఓకే. దీనికంటూ పర్టికులర్ గా ఏ గాడ్ కానీ ఎవరు? దీనికి చాలా రకాలుగా చెప్పొచ్చు తల్లి. ఉదాహరణకు మీరు వేరే మతాలు చూసుకున్నారనుకోండి, వాటికి ఒక మత ప్రవక్త, ఒకే గ్రంథం, ఒకే దైవం అనేటువంటి సిద్ధాంతాలు, 3 సిద్ధాంతాలు ప్రధానంగా ఉంటాయి. దీంట్లో ఒకే పరమాత్మ, ఆ పరమాత్మ అనేక రూపాలను ధరిస్తాడు. దీంట్లో ఒకే గ్రంథం అంటూ లేదు. అంటే నేను ఈ గ్రంథమే చదవాలి, ఇది నేను చదవకపోయినా నాకేం కాదనేటువంటి పర్టికులర్గా ఏమీ లేదు తల్లి. అలాగే ఒకే ప్రవక్త ఇక్కడ లేరు. ఇక్కడ ప్రవక్త అనేటువంటి కాన్సెప్టే లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా ఋషి. ఈ ఋషులు సత్యాన్ని దర్శించి మనకు అందించినటువంటి మహాత్ములు. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. సో ఈ ఋషులంతా ఏం చేశారు మరి? ఈ ఋషులంతా వేద ధర్మాన్ని దర్శించి మనందరికీ ఒక జీవన మార్గాన్ని ఏర్పరిచినటువంటి మహాత్ములు. వాళ్ళు ఎలా నిర్దేశన చేశారంటే, నువ్వు ఈ పథంలో వెళ్తే నువ్వు ముక్తిని చెందుతావు, నీకున్నటువంటి గమ్యం ఇది అని చెప్పి మనకు నిర్దేశం చేశారు. వాళ్ళే వేదాన్ని దర్శించిన వారు, దర్శించి మనకు అందించిన వారే ఋషులు అంటారు. ఓకే. సనాతన ధర్మం అంటే ఈ విశ్వంలో సనాతన ధర్మం పుట్టలేదు, సనాతన ధర్మంలో విశ్వం పుట్టింది. ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి కదలిక ఆస్ట్రానమీ అనేటువంటి విషయాన్ని పరంగా మనం చూడొచ్చు. ఈ ఆస్ట్రానమీ అనేటువంటి విషయాలు కూడా సనాతన ధర్మంలో అద్భుతంగా కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఋషులు ఇక్కడే దర్శించి ప్రపంచానికి అందించారు. ఉదాహరణకు చంద్రయాన్ అనేటువంటి మిషన్ జరిగింది, చంద్రుడి మీద ఏముందనేటువంటి పరిశోధన కోసం. కానీ ఋషులు వెళ్లకుండానే ఇక్కడే ఉండి దర్శించి చెప్పినటువంటి సత్యమైన మహాత్ములు ఉన్నారు. ఉదాహరణకు చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా లేదా అని చెప్పడం కోసం వేదంలోనే ఒక మంత్రం ఉంటుంది, అప్సు మే సోమో అని. అంటే చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయి అనేటువంటి మంత్రం అది నిర్ధారణ చేస్తుంది.
వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందానే ఇక్కడే ఉండి దాన్ని నిర్ధారణ చేసినటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహర్షులు. ఈ మహర్షులు ఒక్కటే చేశారా లేదా కొంతే క్రియేట్ చేశారంటే వాళ్ళు చేసినది ఏది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి రతత్వజత్. వాళ్ళు చేసినది ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఇక్కడున్నది ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మం ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేదు. మా మతంలో ప్రేమ ఉందండి అని మీరు ఎక్కడైనా మీ మతం వాళ్ళు అన్నారనుకోండి, నా మతంలో ఇంకా అంతకంటే ప్రేమ చూపిస్తాను. నా మతంలో క్షత్రియత్వం ఉందనుకోండి, నా మతంలో యుద్ధాలు చూపిస్తాను. నా మతంలో మీరు అన్ని మమకారం ఉందండి, నేను అందరికీ సేవ చేస్తాను అనుకుంటే నేను సేవ చేసేటువంటి విధానాలు కూడా నేను చూపిస్తాను. సో సనాతన ధర్మంలో లేనిదంటూ లేదు. ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. ఇక్కడ ఉన్నదే ప్రపంచంలో ప్రతి చోట ఉంది. సనాతన ధర్మ కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ ఉన్నదే ప్రపంచం అంతటా ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్పారు మీరు. ఇంకా దానిలో అయితే ధర్మాన్ని పాటించాలి. మొత్తానికైతే మీరు చెప్పిన వర్డ్ లో ధర్మాన్ని పాటించడం, ప్రతిదీ వర్డ్ తీసుకుంటే సనాతన ధర్మం అని సింపుల్ గా చెప్పేస్తున్నారు. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇప్పుడు చాలా అంటే చికెన్ తిని నాన్ వెజ్ తిని టెంపుల్స్ కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు తినాలి? తినాలనిపిస్తుంది కాబట్టి. తినాలనిపించాలందుకే ఎందుకు తినాలి? అంటే ఒక మనిషి నాన్ వెజ్ తింటాడు, వెజ్ తింటాడు. అవును తల్లి, అది నేను చెప్తున్నా. నా చెప్తున్నటువంటి ధర్మమే నిర్దేశం చేసింది ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేటువంటి క్లారిటీ సనాతన ధర్మ స్మృతి గ్రంథాలే ఇచ్చాయి. ఓకే, అంటే తినేసి అయితే వెళ్ళకూడదు. నాన్ వెజ్ ఉంటే మాత్రం అసలు వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని దగ్గర నాన్ వెజ్ నే బలిస్తాం కదా, మరి అదేంటి? అది గ్రామదేవతా విధానం. గ్రామదేవతా విధానాన్ని మిగతా ఆలయాలకు వర్తించదు. గ్రామదేవత అంటే ఆ ఊరిని ప్రొటెక్ట్ చేయటం కోసం ఉన్నటువంటి ఒకానొక శక్తి. అది పరమేశ్వరి స్వరూపం. ఆ స్వరూపాన్ని కొంతమంది ఉగ్రదేవతగా భావించి నేను నా కోరిక తీరితే నా గ్రామం కోసం లేదా నా కోరిక కోసం నేను ఇలా ఒక జంతువుని బలిస్తాననేటువంటి వాళ్ళ భావన. కానీ నిజంగా ఆ సందర్భంలో వాళ్ళు బలి ఇవ్వవలసింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని వారికి సమర్పించాలి. ఆ అజ్ఞానాన్ని సమర్పించటంలోనే వాళ్ళు ఇస్తున్నటువంటి బలి ఉద్దేశం తప్ప సనాతన ధర్మం వేరు. ఓకే, బొడ్రాయి కూడా గ్రామానికి నాభిస్థానం, దాన్ని కూడా పూజిస్తుంటారు, చేస్తారు. ప్రకృతి ధర్మమే సనాతన ధర్మం. నేను ఒకనొక సందర్భంలో వియత్నాం అనే దేశానికి వెళ్ళాను తల్లి. వియత్నాం తెలుసా? World War II అది ప్రధానమైన దేశం. ఆ వియత్నాం అనేటువంటి దేశంలో దనాంగ్ అనే ఒక పట్టణం. ఆ దనాంగ్ అనే పట్టణంలో నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి చెట్టును పూజిస్తున్నారు. నేను ఎందుకు పూజిస్తున్నారని ఒక షాప్ అతన్ని అడిగితే, మాకు మా వాళ్ళు నేర్పించారండి, అంతే తప్ప మాకేం తెలియదు. మేము ఇక్కడ షాప్లో పూజ చేస్తాం, అగరబత్తులు తెచ్చి ఇక్కడ చెట్టుకు పూజ చేసి అక్కడ పెడతాం అన్నారు. దీన్ని ఏమంటారు? నేచర్ వర్షిప్ అంటారు. అంటే ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతి ఆరాధన కూడా సనాతన ధర్మమే. వేప చెట్టును పూజిస్తారు, రావి చెట్టును పూజిస్తారు. ఇలా ప్రతిదీ ఎవ్రీ లివింగ్ బీయింగ్ సనాతన ధర్మంలో ఒక భగవంతుడి స్థానాన్ని పొందుతుంది. నాన్ వెజ్ ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? దీనికి సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం అని ఒకటి ఉంటుంది తల్లి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ నాలుగు రకాల తరగతులు. వీళ్ళు వాళ్ళ పనుల్ని విభజించుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఉదాహరణకు బ్రాహ్మణులు వాళ్ళు నిర్దేశన చేస్తూ సమాజాన్ని కాపాడవలస్తూ సమాజానికి ధర్మం ఏమిటనేటువంటి బోధించేటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులు తినకూడదు. క్షత్రియులు ఏం చేయాలి? రాజ్యపాలన చేయాలి. రాజ్యపాలన అంటే ఏంటి? ప్రొటెక్టింగ్ ఫర్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఈ సొసైటీని ప్రొటెక్ట్ చేయటం కోసం ఉన్నటువంటి వ్యక్తులు తినొచ్చు అని చెప్పి శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఇంకోటి వైశ్యులు. ఈ వైశ్యులు వాళ్ళు చేసేటువంటి నిత్య కర్మలు వాళ్ళు ఎక్కువగా భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు కాబట్టి వాళ్ళలో తినని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. 99% మంది వైశ్యులు మాంసాహారాన్ని భుజించరు. ఇంకోటి శూద్రులు. ఈ శూద్రులు కూడా చాలా మంది తినడానికి అవకాశం కూడా ఉంది. కానీ ఏ రోజుల్లో తినాలి, ఏవి తినాలనేటువంటి పర్టికులర్ శాస్త్రాలు చెప్పాయి. ఆదివారం తినకూడదు. ఇంకా వాళ్ళు ఏదైనా ఇష్టదేవతమైన ఉపాసన చేస్తుంటే ఆ ఉపాసన రోజు ఖచ్చితంగా మాంసాహారాన్ని స్వీకరించకూడదు. మాంసాహారంలో కొన్ని రకాలైనటువంటి జంతువులు మాత్రమే పరిమితం. వరాహవని, గోవని ఇటువంటివి ఖచ్చితంగా స్వీకరించకూడదు అనేటువంటిది శాస్త్ర నిర్దేశం. ఓకే, మొత్తానికి నాన్ వెజ్ ఆదివారం తినొద్దు అంటారు కదా. ఆదివారం తినేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఆదివారం ఏంటంటే మీకు బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగిందంటే 1800 కంటే ముందుకెళ్తే మీరు ప్రపంచంలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేసేవారు. సూర్యారాధన అంటే ఉదాహరణకు మీ తాతగారు కానీ మీ తాతగారిని కూడా పరిశీలిస్తే వారు స్నానం చేసిన వెంటనే ముందు సూర్య నమస్కారం చేసుకున్నాకే వాళ్ళు ఏ పనైనా చేసేవారు. ఇది ఇప్పటికీ చాలా మంది గ్రామాల్లో ఆచరిస్తారు.
కొంతమంది ఆదివారం అయితే సూర్యుడికి ఆదిత్య హృదయం అని చదువుకోవటం, పొంగల్లో నైవేద్యం పెట్టుకోవటం ఇది చేసేవారు. ఇలా చేస్తూ ఉండటం ద్వారా సూర్యశక్తి మనలోకి వస్తుంది, సూర్య తేజస్ శక్తి మనలోకి వస్తుంది. ఈ తేజస్ శక్తి ఉన్నప్పుడు మన శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటాం. ఇది పాశ్చాత్యులు గమనించారు మన దగ్గర నుంచి. వీళ్ళు ఆదివారం ఏదో శక్తిని పొందుతున్నారు, ఆ శక్తిని కనుక మనం తప్పిస్తే ఖచ్చితంగా వీళ్ళని మానసికంగా కూడా మనం దెబ్బ కొట్టగలం అని చెప్పి ఆలోచించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఆ సెలవు దినంగా ప్రకటించేసరికి మన వాళ్ళు కొంతమంది బ్రిటిషర్స్తో కలిసి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళతో కలిసి తిరగటం, వాళ్ళతో కలిసి ఉండటం వలన వీళ్ళు మాంసాహారానికి అలవాటు పడిపోయి అది అందరికీ తీసుకొచ్చారు. కానీ అమీషం మధుపానంచ యః కరోతి రవేర్థినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. ఒక్క ఆదివారం మాంసం తీసుకోవటం ద్వారా వాళ్ళు 7 జన్మల దరిద్రాన్ని పొందుతారు అని చెప్పి సాంబ పురాణం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇది ఏంటంటే ఇది బ్రిటిషర్స్ కల్పించినటువంటి ఒక విధానాన్ని. ఆదివారం పూర్వం ఎవ్వరూ మాంసం తీసుకునేవారు కాదు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. కానీ ఇది బ్రిటిషర్స్ మనకు అలవాటు చేశారు కాబట్టి దాన్ని అలాగే పట్టుకొని ముందుకెళ్తున్నాం అనేటువంటి విధానంలో మనం దాన్ని తప్పించుకోగలిగితే, ఖచ్చితంగా మనం సూర్య శక్తిని పెంపొందించుకోగలిగితే మనల్ని మానసికంగా కొట్టగలిగిన వాడు ఎవడూ లేడు. ఓకే, ఇప్పుడు ఎగ్ కూడా కొంతమంది వెజ్ అంటారు, కొంతమంది నాన్ వెజ్ అంటారు. నేను నాన్ వెజ్ అంటాను తల్లి. అది మాత్రం చికెన్ నుంచి వస్తుంది, కోడి నుంచి వస్తుంది కాబట్టి నాన్ వెజ్ అవుతుంది అని అంటారు. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు చాలా మంది బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు, ఆ బర్త్డేస్ లో కూడా కేక్ కూడా ఎగ్ కలుస్తుంది అనేసి చాలా మంది కట్ చేయరు. అంటే ఎగ్ కలుస్తుంది అనేటువంటి ఉద్దేశం కాదు, కొంతమంది మాంసాహారం తినని వాళ్ళు ఎగ్ కలుస్తుందన్న ఉద్దేశంలో ఇప్పుడు ఎగ్లెస్ కేక్స్ కూడా వచ్చాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? అవి చేసుకుంటున్నారా? అవి కట్ చేస్తున్నారా? కట్ చేసుకుంటున్నారు కదా. ఎగ్ అనేటువంటి విషయం కాదు తల్లి. నిజానికి కేక్ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూడాలి. ఓకే, నేను ఇక్కడే ఒక క్వశ్చన్ తీసుకుంటాను. బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు, మరి బర్త్డేలు ఎందుకు చేస్తారు? బర్త్డే రోజు కేక్లు ఎందుకు కట్ చేస్తారు? దీన్ని మనం చూడవలసింది ఏంటంటే ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడాలి. అసలు కేక్ అనేటువంటి హిస్టరీ ఏంటి? మొట్టమొదటగా కేక్ అనేది మీకు క్రీస్తు పూర్వం నుంచే ఉంది. అప్పటి నుంచి అది రౌండ్ గానే తయారయ్యేది. ఈ కేక్ అనేటువంటి దానికి ఆ రౌండ్ గా ఉన్నటువంటి దానికి ప్రతీక ఏంటంటే చంద్రుడికి ప్రతీక. ఇది ఈ బర్త్డే అనేటువంటి కేక్ అనే విధానం గ్రీస్ అనేటువంటి దేశంలో మొదలైంది. ఏన్షియంట్ గ్రీక్ సిస్టంలో ఇది ఉంది. వాళ్ళు దానిపైన కొవ్వొత్తులు పెట్టి దాన్ని వెలిగించి దాన్ని ఆర్పితే పొగొస్తుంది కదా. ఆ పొగొచ్చినప్పుడు వాళ్ళు దేవతలకు ఆ చంద్రదేవత పేరు, ఆ రౌండ్ గా ఉన్నటువంటి దేవత పేరు ఆర్కిమిస్ అంటారు. ఆ ఆర్టిమిస్ అనేటువంటిది సంతానానికి ప్రతీక. నాసా మొట్టమొదటగా ఒక మిషన్ లాంచ్ చేసింది చంద్రుడి మీద వెళ్ళడానికి. అదే నాసా ఆర్టిమిస్ మిషన్ అని చెప్పి ఉంటుంది. అది ఈ రోజుకి మీకు నాసా వెబ్సైట్ లో కనపడుతుంది. ఆ నాసా వాళ్ళే ఈ ఆర్టిమిస్ అనేటువంటి దేవతగా సూచించి వాళ్ళు అలా మిషన్ ని తయారు చేశారు. ఈ ఆర్టిమిస్ దేవతకు కొవ్వొత్తులు పెట్టి ఊది ఆ పొగ వస్తున్న సందర్భంలో కొన్ని కోరికలు చెప్పుకుంటారు వాళ్ళకున్నవి. ఈ పొగ ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆర్టిమిస్ దేవతకు మా కోరికలు చెప్తుందన్నది వాళ్ళ విశ్వాసం. ఇందులో మీ కల్చర్ ఏమన్నా కలిసి ఉందా? మీ కేక్ ఏమన్నా కలిసి ఉందా? మీ దేవతకి ఏమన్నా ఇందులో ఉందా సంబంధం? మీ మతాచారమా? మీ సంప్రదాయమా? మరి మీ సంప్రదాయం కానప్పుడు, మీ ఆచారం కానప్పుడు, దాంట్లో మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు దాన్ని ఎందుకు ఆచరించాలంటే దీంట్లో నేను చూస్తున్నది ఒకటి తెలియకపోవటం, రెండవది చెప్పకపోవటం. ఈ రెండిటి వలన వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక పాశ్చాత్య సంస్కృతి వైపు వాళ్ళు మెగ్గు చూపుతున్నారు. ఓకే, మంత్రాలు ఇవన్నీ నిజంగానే వర్తిస్తాయా? ఖచ్చితంగా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని అడుగుతారా? అదే అడుగుతారా? అట్లేం అడగండి, అది దానికి కూడా సమాధానం ఉంది నా దగ్గర. ఓకే, మంత్రాలకు చింతకాయలు కాదు దెబ్బకాయలు కూడా రాలే సందర్భాన్ని నేను చూపిస్తాను. మంత్రాలకు వర్షాలే కాదు పెద్ద పెద్ద సుడిగుండాలు కూడా పడే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు. మంత్రాలకు వర్షాలు పడతాయి, చింతకాయలు రాలుతాయి. మంత్రాలకు శక్తి కూడా ఉంది. ఆ శక్తిని చూసినటువంటి వ్యక్తులు భారతదేశంలో కాకుండా పాశ్చాత్యుల్లో కూడా ఉన్నారు. నేను చేతి మీద 10 మంది పేర్లు చెప్పగలను. డేవిడ్ ఫ్రాలే అనేటువంటి పాశ్చాత్యుడు సనాతన ధర్మ తత్వం గురించి తెలుసుకొని అమెరికా వదిలేసి ఇక్కడ భారతదేశాన్ని వచ్చి 10 సంవత్సరాల పాటు భారతదేశ సనాతన ధర్మం గురించి తెలుసుకొని డేవిడ్ ఫ్రాలే అనేటువంటి పేరు వదిలేసి ఆ మతాన్ని కూడా వదిలేసి వామదేవ శాస్త్రిగా అయిపోయాడు. ఆయన ఇప్పుడు హిందువుగా అయిపోయాడు. మంత్రాల వల్ల, మంత్రశక్తి వలన సనాతన ధర్మంలో ఉన్నటువంటి తత్వ శక్తి ఏంటి అనేటువంటి దానికోసం 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ ముంబైలో నేర్చుకున్నారు.
అందులో చాలా మంది అగ్రగణ్యులు ఉన్నారు. మంత్రశక్తిలో నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉపాసకులు ఉన్నారు. అందులో శ్రీ విద్యోపాసన ఉంది. ఇందులో ఉపాసనా శక్తిలో మంత్రశక్తి చాలా ప్రధానం తల్లి. ఈ మంత్రశక్తి ద్వారా దేన్నైనా సృష్టించవచ్చు. ఇప్పటికి నడుస్తున్నాయా? ఎప్పటికీ ఉంటాయి. ఎప్పటికీ ఉంటాయి. ఎప్పటికీ ఉంటాయి. అది ఆగేది కాదు. ఒకవేళ భారతదేశంలో ఈ పాశ్చాత్య మతాల సంస్కృతి పెచ్చు మీరిపోయినప్పటికీ ఏదో ఒక మహాత్ముడు ఖచ్చితంగా ఉద్భవించి మళ్ళీ నిజమైన వైదిక ధర్మాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది చరిత్రలో చాలా సందర్భాలు జరిగింది. ఒక 2500 సంవత్సరాల క్రింద చూసుకున్నాం అనుకోండి, ఇలాగే 72 మతాలు భారతదేశంలో విపరీతంగా వ్యాపించి విస్తరించి వాళ్ళ మతమే మా మతమే నిజమైన మతం అనేటువంటి వ్యాప్తికి తెచ్చుకున్నాయి. ఆ తెచ్చుకొని వాళ్ళు మా ధర్మాన్ని కాకపోతే ఇంకా వాళ్ళలో అప్పుడు ప్యూర్ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏ మతం అనేటువంటిది, ప్రజలు ఏ మతాన్ని అనుసరించాలనేటువంటి క్లారిటీ కూడా ఉండేది లేదు. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచించి ఒక శంకర భగవత్పాదుడు, శంకరాచార్యుడు, శంకరుడు అనేటువంటి రూపంలో ఆవిర్భవించి మొత్తం జ్ఞానం ద్వారానే అవైదిక మతాలన్నిటినీ తుడిచేసి కేవలం సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. ఇలా సనాతన ధర్మంలో ఒక శక్తిని రక్షించటం కోసం ఖచ్చితంగా మహాత్ములు ఉద్భవిస్తూనే ఉంటారు. మొత్తానికైతే మంత్రాలకి చింతకాయలు రాలడం నిజమే. చింతకాయలే కాదు, దబ్బకాయలు కూడా రాలుతాయి. దబ్బకాయ తెలుసా? ఇంత లావుగా ఉంటుంది. అవి కూడా రాలుతాయి. చూస్తారా? రండి వెళ్దాం. వెళ్ళా మీరు లైవ్ లో ఏమన్నా చూపిస్తారేమో. ఇక్కడ దబ్బకాయలు లేవు కదండి. దబ్బకాయలే రాలా? ఇప్పుడు ఏదో ఒకటి రాల. చింతకాయలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చింతకాయ అంటే తీసుకెళ్తే మీరు పక్క రాలగొడతారా? నేను కాదు, చాలా మంది చూపిస్తాను. వ్యక్తిగా లైవ్ లో ఉన్నారు. వేరే వాళ్ళతో మీరు చూపిస్తారు. నేను కూడా చేస్తాను, కానీ ఇప్పుడు నాకు అంత కాదు. ఎందుకంటే ఒక్కరు చేసేటువంటిది దాని పేరు సాధన అంటారు. ఒక్కరు చేసేటువంటి దాన్ని, ఆ సాధనను ప్రజా సంక్షేమం కోసం, సొసైటీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా జరగని మంచి పని అంటూ ఉండదండి. ఉదాహరణకు 1950 ఆ ప్రాంతంలో కంచి మహాస్వామివారు అని ఉండేవారు. ఆయన 1994 వరకు కూడా ఉన్నారు. ఆయన అప్పుడు వేదంలో చాలా శాఖలు అంతరించిపోతుంటే ఎక్కడెక్కడికో విద్యార్థుల్ని పంపించి ఆ వేద శాఖల్ని పునరుద్ధరించి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. దాంట్లో మంత్రశక్తి ప్రభావాలని తెలుసుకొని మంత్రంలో నిష్ణాతులు అయిపోయారు. ఆయన ముందు కొంతమంది గారడీ విద్యలు వచ్చారు. గారడీ విద్యలు అంటే తెలుసు కదా, అంటే మెజిషియన్స్ వచ్చి ఆయన ముందు ఒక పువ్వు, ఎండిపోయిన పువ్వును అప్పటికప్పుడు పచ్చి పువ్వుగా, చెట్టు నుంచి తీసిన పువ్వు ఎలా ఉంటుందో అలా చేశారు. దానికి ఆయన కంటి చూపుతోనే పోగొట్టారు. ఆయన కంటి చూపు దాని మీద పడగానే యథాస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఇదంతా మంత్రశాస్త్ర ప్రభావం, ధ్యానశక్తి ప్రభావం. ఈ ప్రభావం ఇవి లేదు అంటానికి మన దగ్గర లేదండి. నేను కూడా మీకు మంత్రం ఇస్తాను, మీరు జపం చెయ్యండి, నిష్ఠగా చేయండి, శుద్ధంగా చేయండి, సదాచారంగా చేయండి. దాన్ని మీరు మళ్ళీ వాళ్ళకి వచ్చి చెప్పండి అది నిజమా కాదా అనేటువంటిది. ఏమవుతుంది మంత్రం ఇస్తే? తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. అంటే ఏం చేంజెస్ వస్తాయి? చేంజెస్ ఏమొస్తాయో ఆఫ్టర్ మంత్ర, బిఫోర్ మంత్ర అనేది మీరు మళ్ళీ ఒక సపరేట్ వీడియో కూడా చేసుకోవచ్చు. అలా కూడా కంటెంట్ ఇస్తాను నేను. ఓకే, ఏంటా మంత్రం చెప్పొచ్చా ఇక్కడ? తప్పకుండా, ఎవరికైనా చెప్తాను. మీ ఇష్టమైన దైవం ఎవరు? ఎవరు లేరు. ఒక పర్టికులర్ గా మీరు రోజు పూజించేది కానీ, లేదా మీ ఇంటి దైవం కానీ, మీ కుల దైవం కానీ, మీ ఇలవేల్పు కానీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఉంటుందా? ఒక్కొక్కరికి ఒకరేం కాదు. ఇష్ట దైవాన్ని బట్టి తీసుకుంటే కొంచెం తొందరగా, నాకు రాముడు అంటే ఇష్టం, నేను రాముడిని బాగా పూజిస్తాను, నేను రామమంత్రాన్ని తీసుకున్నాను అంటే నేను ఎక్కువగా సాధన చేయడానికి ఇష్టంగా ఉంటుంది. మీ ఇలవేల్పు ఒకరు ఉంటారు కదా, ఓకే, శివుడు. ఆ శివుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను, చేస్తారా? శివాయ నమః, ఇంతే. లేదా శివ అనే 2 అక్షరాలు తీసుకోండి, 1,00,000 సార్లు జపం చేయండి. తర్వాత ప్రభావం మీరే వచ్చి చెప్పండి. ఇదే వీడియో మీరు కంటిన్యూ చేసుకుంటానా, నాకు ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు మంత్రం చేసేటప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు, సదాచారంగా ఉండాలి. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అంతా సదాచారంగా ఉన్నప్పుడే నిష్ఠగా చేయగలిగితే ఖచ్చితంగా మంత్ర ప్రభావం పనిచేయకపోతే నన్ను అడగండి. చాలా మంది ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినా కూడా నా తలరాత ఇలా ఉంది అందుకే ఇలా అయింది అంటారు. తలరాత మరి నిజమేనా? తలరాత కాదు, కర్మ అనేటువంటి సిద్ధాంతం తల్లి. ఆ కర్మ సిద్ధాంతమే తలరాతగా మనం అనుకుంటాం. ఉదాహరణకు మీరు ఒక మంచి పని చేశారు, ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకు హెల్ప్ చేశారు. ఆ మంచి పని మీకు ఖచ్చితంగా ఒక పుణ్య రూపంలో ఆ పుణ్యం పెరిగి మీరు ఎప్పుడైనా సరే ఆ పుణ్యాన్ని అనుభవించాల్సిందే. లేదా తెలియకుండా ఒక చెడ్డ పని చేశారు, తెలిసైనా చెడ్డ పని చేశారు, ఆ చెడ్డ పని యాక్షన్, దానికి రియాక్షన్ ఖచ్చితంగా మీరు అనుభవించవలసిందే. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉన్నటువంటి సిద్ధాంతం. నేను ఒప్పుకోనండి అని నమ్మకపోయినా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అవే చెప్తాయి. ఇప్పుడు కర్మ ఈజ్ ఎవ్రీథింగ్ అని అంటారు.
మరి ప్రతి మనిషి ఇప్పుడు సుఖము పడ్డాడంటే తర్వాత కర్మ అనేది డెఫినెట్లీ ఉంటదని అంటారు. అది చచ్చే వరకు ఉంటుందా, చచ్చినాక ఉంటుందా? అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. ప్రశ్న మళ్ళీ ఎలాబరేట్ చేసి అడగండి. ఇప్పుడు కర్మ ఈజ్ ఎవ్రీథింగ్ అని అంటారు. ఉమ్. ఇప్పుడు మనిషి ఇప్పుడు చెడు చేసినా కూడా, ఇప్పుడు ఏ చేసినా సుఖపడినా కూడా కర్మ అనేది పక్కా ఉంటుంది. పక్కా ఉంటుందంటే మీరు బ్రతికి ఆ కర్మని మంచైనా సరే చెడైనా సరే రెండుటిని అనుభవించకుండా మీరు ఉండలేరు. ఇదంతా సైకిల్ సిస్టమ్ తల్లి. ఇప్పుడు మీరు ఇక్కడ మంచి చేశారు, ఖచ్చితంగా ఆ టైంలో లైఫ్ స్పాన్ మీద అయిపోయినా సరే మళ్ళీ అక్కడి వరకు వచ్చి ఆ మంచిని అయిపోయేంత వరకు మళ్ళీ మీరు అనుభవించవలసింది. ఈ సైకిల్ సిస్టంలో మంచిని చెడుని రెండుని భగవతర్పితం చేస్తే ఆ సైకిల్ సిస్టమ్ నుంచి అలా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. నేను మంచి చేస్తాను, నాకు పుణ్యం కావాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు ఆ పుణ్యంలోనే సైకిల్ సిస్టంలో పెరుగుతూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ చేసేది అది దైవంగా చేస్తారా, లేదంటే ఎలా చేస్తారు? బ్లాక్ మ్యాజిక్ ని తెలుగులో ఏమంటారు? చేతబళ్ళు. క్షుద్రోపాసన అంటారు. క్షుద్ర మరి దైవత, చేతబళ్ళు ఏంటి? అదే అందరూ వాడేది. క్షుద్రోపాసన అనేటువంటి పదం వాడతారు. ఈ క్షుద్ర దైవాన్ని ఆరాధించడం అనేది విదేశాల్లో కూడా కనపడుతుంది. నార్త్ ఈస్ట్ దేశాల్లో చాలా మంది చేసేవారు. కానీ ఈ క్షుద్ర దైవాన్ని కొట్టేటువంటి శక్తులు కూడా ఈ భారతదేశంలో ఉన్నాయి. శ్లోకాలు అంటే ఏంటి? మంత్రమే శ్లోక రూపంలో వస్తుంది తల్లి. రెండింటికి వేరియేషన్ ఏంటి? మంత్రం అంటే మననాత్ రాజతే ఇది మంత్ర. మంత్రాన్ని మనస్సులో జపించటం అనే దాన్ని మంత్రం అని కూడా అంటాం. శ్లోకాన్ని బాహ్యంగా భావార్థంగా జపించేదాన్ని శ్లోకం అని కూడా అనొచ్చు. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వడి బియ్యం పోసుకుంటూ ఉంటారు. వడి బియ్యం ఎందుకు పోసుకుంటారు? ఒక గృహకార్యం, నా కూతురికి ఒక గ్రాటిట్యూడ్ గా నేను ఇస్తున్నాను అనేటువంటి భావనతో ఇస్తారండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావంతో నేను ఇస్తున్నాను అనేటువంటి భావంతో కూడా ఇస్తారు. ఇల్లు వాస్తుకే కట్టాలా? కట్టాలి. కట్టని సందర్భాలు ఉన్నాయి. కొన్ని కట్టి సరిగ్గా తెలుసుకోలేకపోయినవి ఉన్నాయి. ఏమవుతుంది అప్పుడు? ట్రై చేయండి. ఈశాన్య మూలలో కాస్త పెంచి చూడండి. ఈశాన్య మూల అని ఒకటి ఉంటుంది. ఇది ఈస్ట్ అనుకోండి, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. ఈ మూలలో కాస్త పెంచి కట్టండి. ఇక్కడ కాస్త బరువులు పెట్టి చూడండి, ఏమవుతుందో మీరే చెప్పచ్చు. ఓకే, అంటే ఫేసింగ్ ఎట్లా ఉంటే బెస్ట్? తూర్పు కానీ ఉత్తరం కానీ తల్లి. ప్రతిదాన్ని అలా అందరికీ జనరలైజ్ చేసి చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కార్నర్ బిట్ వచ్చింటుంది, వాళ్ళకి ఏం చెప్తారు? అందుకే ప్రతిదాన్ని జనరలైజ్ చేసి అడగలేము, చెప్పలేము. అందుకే ఖచ్చితంగా మంచివి అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ పెట్టుకోవచ్చు అని చెప్తారు. ఓకే, ఇప్పుడు జనరల్ గా హైవేస్లలో కానీ లేదంటే ఒకటే దారిలో కానీ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకు పర్టికులర్ గా ఒక ప్లేస్ లో జరుగుతాయి? వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు కాబట్టి. లేదు, కొంచెం చూసుకుంటే హిస్టరీలు ఉంటాయి, ఈ ప్లేస్ లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని. దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 3 రోడ్ల కూడలి, 5 రోడ్ల కూడలి, అలాంటి సందర్భాల్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి, వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారని. 2, ఆ సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ కొంతమంది క్రియేట్ చేస్తారు. మీరు కొన్ని ఏవైనా చూస్తే కొంతమంది నిమ్మకాయలు కట్ చేసి అక్కడ పెడుతుంటారు. కొంతమంది జిల్లేడు పత్రాలపై నిమ్మకాయలు పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తుంటారు. దిష్టి తీయటం అని ఇటువంటివన్నీ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో నెగిటివ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో స్లోగా వెళ్ళి జాగ్రత్త పడితే ఖచ్చితంగా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. ఓకే, జాగ్రత్త వెళ్ళడం అంతే కదా? అంతే తల్లి. అక్కడ ఏం లేదు. అక్కడ ఏం లేదనుకుంటే ఏమీ లేదు, ఉందనుకుంటే అన్నీ ఉన్నాయి. చాలా మందికి దిష్టి తీసి ఇవన్నీ చేసి కూడా 3 రోడ్ల మధ్యలో చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఇంట్లో చేశాక 3 రోడ్ల మధ్యలో పెడతారు. కొంతమందికి 3 రోడ్లో కూడా తీస్తారు. అది వాళ్ళ పరిస్థితిని బట్టి. అలా పెడితే ఏమైతుంది? తగ్గిపోతుంది అన్నది వాళ్ళ విశ్వాసం. తగ్గిపోయిన పరిస్థితులు కూడా చాలా మంది నేనే చూశాను. అది తగ్గిపోతుంది, వాళ్ళకి తగ్గిపోతుంది, కానీ అది తీసి పెట్టినాక అక్కడ దాటిపోతే వాళ్ళకు కలుగుతుంది అది. అవును, నేనే చూసాను. అవును, ఎందుకంటే నేనే ఒకసారి దాటిపోతుంటే చిన్నప్పుడు నాకు తగిలింది అది. కానీ ఇది మూఢనమ్మకం అనుకోలేం, దాన్ని అలా వదిలేయలేం. కానీ ఇప్పటికీ దిష్టి అనేది ఇళ్లలో తీస్తూ ఉంటారు. నిమ్మకాయతో తీయటం కానీ, మిరపకాయతో తీయటం కానీ, లేదా ఒక వత్తిని వేసి వెలిగించి దానికి దిష్టి తీయటం అనేటువంటిది కూడా మనిషి చిన్న పిల్లలకు తీస్తారు, పెద్ద పిల్లలకు కూడా తీస్తారు. నేను ఇప్పటికీ తీయించుకుంటాను. ఎందుకంటే దిష్టి ఈజ్ చాలా ఒరిజినల్ ఫామ్. దీనికి చాలా మంది శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధన చేస్తున్నారు. ఫర్ సపోజ్ మీకే దిష్టి తగిలింది. మా ప్రాంతంలో, మేముండే ప్రాంతంలో దిష్టి ఎలా తీస్తారంటే, ఒక వత్తి వేసి, వత్తి అంటే పత్తితో చేసినటువంటి వత్తి, నూనెలో వద్ది దాన్ని వెలిగించి తీస్తే ఆ దిష్టి మీలో నుంచి తగ్గి కొద్దిసేపటికి అది నూనె రూపంలో కారిపోయి దిష్టి తీసిన 15-20 నిమిషాలకు మీకున్న నొప్పులు తగ్గిపోతాయి. ఇది నేను కొన్ని 100 సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. కొన్ని 100 సార్లు, నాట్ 1 టైం, నాట్ 2 టైమ్స్. దిష్టి ఎలా తాకుతుంది?
నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఉదాహరణకు మీరు బొట్టు పెట్టుకోలేదు, ఎవరు బొట్టు పెట్టుకోలేదు కదా, ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు ఈ ఎనర్జీ ఏంటంటే డైరెక్ట్గా తీసేసుకుంటుంది. మీకు ఒక సామెత ఉంటుంది పూర్వకాలంలో, నరుడి కంటికి నల్లరాయి అయినా పగులుతుంది అనేటువంటి భావం. ఇది ఏంటంటే కొంతమంది వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ని ఇలా క్రోధంగా చూస్తున్నప్పుడు రాయి అయినా పగిలిపోతుంది. రోజు క్రోధంతో చూడండి మీ ఇంటి బండల్ని, పగిలిపోకపోతుంది అని అడగండి. అంటే అలాంటి నెగిటివ్ ఎనర్జీ పెట్టుకొని తీస్తే ఖచ్చితంగా పగులుతాయి. ఓకే, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ ఆజ్ఞాచక్రం అని ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం యాక్టివేట్ అయితే జ్ఞానం అయ్యి మనకు ఖచ్చితమైన ఏవైనా నేర్చుకున్నవి కానీ ఖచ్చితంగా గుర్తుంటాయి తల్లి. ఓకే, దయ్యానికి ఆత్మకి డిఫరెన్స్ ఏంటి? దయ్యం అనేది లేదంటాను, ఆత్మ అనేది ఉందంటాను. ఆత్మ మీలో ఉంది, నాలో ఉంది, సర్వత్రా ఉంది. మనం చనిపోయాక ఎక్కడ వెళ్తుంది ఆత్మ? చేసినటువంటి కర్మని బట్టి. అంటే మీరు మంచి చేసినా చెడు చేసినా చేసినటువంటి కర్మని బట్టి దానికంటూ స్థానాలు ఉంటాయి. ఎలాంటి స్థానాలు? చెడ్డ పనులు ఎక్కువ చేశారనుకోండి నరకానికి వెళ్తారు, మంచి పనులు ఎక్కువ చేశారనుకోండి స్వర్గానికి వెళ్తారు. అటు ఇటు చేస్తే? అటు ఇటు చేసినా కూడా ఏముండదు. ఇక్కడ కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కువ పాపమా ఎక్కువ పుణ్యమా. ఎక్కువ పాపం చేసిన వాళ్ళకి అక్కడ ముందే ఒక 2 విధానాలు పెడతారు. నువ్వు 40% పుణ్యం చేసావు, 60% పాపం చేసావు, నువ్వు ముందు పుణ్యం అనుభవిస్తావు పాపం అనుభవిస్తావు అని అడుగుతారు. లేదంటే నేను స్వర్గానికి వెళ్తాను అనుకోండి, 40% అయ్యేంత వరకు స్వర్గంలో ఉంటావు, ఆఫ్టర్ దట్ యూ గోయింగ్ టు నరకమే. నరకంలో అయిపోయాక మళ్ళీ మీ కర్మానుసారం ఎన్ని వేల సంవత్సరాలు ఏం తప్పు చేసావు అనే దాన్ని బట్టే జీవులుగా ఎత్తి మళ్ళీ మోక్షం పొందటం కోసం మనుష్య జన్మ ఎత్తుతారు. డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అని అంటారు, అదొక కొటేషన్. అవును. మరి మన వారికి చూసుకుంటే, మీ వారికి చూసుకుంటే డెత్ అనేది దేవుడు రాసి పెట్టిందా? అంటే ఇక్కడ కాలాన్ని బట్టి చూసుకోవాలి తల్లి. కొంతమందికి యోగ సాధన చేసిన వాళ్ళు ఎప్పుడు చనిపోతారో, ఎలా చనిపోగలము అనేటువంటిది యాక్యురేట్గా చెప్పగలరు. యాక్యురేట్ అంటే నేను ఫలానా టైంకి ఫలానా క్షణంలో ఫలానా ప్రదేశంలో నేను చనిపోతానని కూడా చెప్పగలరు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఇది ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇప్పుడున్నటువంటి చాలా మంది జ్యోతిష్యులు చెప్పలేరేమో కానీ దీంట్లో నిజమైన శాస్త్రం చదువుకున్న వాళ్ళు, దీని లోతుల్లోకి పరిశీలించిన వారు, మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదా పుట్టిన ప్రదేశం కరెక్ట్గా ఉంటే ఎప్పుడు చనిపోతామో అన్నటువంటి నిర్దేశం కూడా మనకు జాతకంలో కనపడుతుంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను చెప్తాను అని. నేను చెప్తాను అనట్లేదు, యోగ సాధన చేసిన వాళ్ళు చెప్తారంటున్నాను. ఓకే, అయితే మీరైతే చెప్పలేరు. నేను కాదు, నేను మీరు చచ్చిపోతారని నేను ఎలా చెప్తాను? మీది మీరు. నాది నేను తెలుసుకున్నాను, నేను బయటికి చెప్పనక్కర్లేదు. ఓకే, అయితే ఇప్పుడు రాసి పెట్టి ఉంటేనే చస్తారు అని అంటున్నారు. మరి యాక్సిడెంట్లు కానీ అన్ఎక్స్పెక్టెడ్ కర్మ సిద్ధాంతం. ప్రపంచంలో సమాధానం ఉన్నటువంటి ఏకైక మతం సనాతన ధర్మమే. సనాతన ధర్మానికి మూలం ఏంటంటే కర్మ సిద్ధాంతం తల్లి. ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. అవునా కదా? డెత్ రాసి పెట్టినప్పుడే చస్తారు, సూసైడ్ చేసుకుంటే అనుభవిస్తారు అని అంటారు. మరి అదేంటి? మళ్ళీ అడగండి. డెత్ రాసి పెట్టినప్పుడు చేస్తారు, ఎవరు రాసి పెట్టినప్పుడు? ఇప్పుడు మీరు అన్నారుగా కర్మ అని, మరి ఇది కూడా కర్మే. సూసైడ్ కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళే చేసుకున్న కర్మ. ఇప్పుడు ఒకరు ఫర్ సపోజ్ మళ్ళీ ఒకరు లవ్ ఫెయిల్యూర్ అయి ఆ డిప్రెషన్లో మధ్యానికి బానిసై ఏం చెయ్యాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడు. ఆయన చేసుకున్నదే కదా, నేనేమైనా చేశాను కొత్తగా? ఆయన చేసుకున్నదే కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి వారు క్రియేట్ చేసుకుంటారు కొంతమంది. కానీ మూల తత్వాన్ని పట్టుకోవాలి. ఆ లవ్ అనే దాని దగ్గరే లేదా డిప్రెషన్ అనే దాని దగ్గర ఆగిపోకుండా మనకు ఒక దీర్ఘకాలికమైన గోల్ ఉన్నప్పుడు ఇటువంటి మధ్యలో మనల్ని ఆపలేవు. ఆ దీర్ఘకాలికమైన గోల్స్ కోసమే పనిచేయాలి, ఈ చిన్న చిన్న వాటి కోసం కాదు. ఓకే, సూసైడ్ చేసుకున్న పర్సన్స్ ది కూడా కర్మనే అంటారు. ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళు జీవన్ చాలా పొందాల్సి వస్తుంది తల్లి. సూసైడ్ చేసుకోవటం ఏదో చిన్న విషయం అనుకుంటాం కానీ సూసైడ్ చేసుకున్న వాళ్ళు 30,000 జన్మల పాటు ప్రేతంగా ఉంటారు. వాళ్ళకు తద్దినాలు సరిగ్గా అందకపోయినా, వాళ్ళకు మాసికాలు సరిగ్గా పెట్టకపోయినా అదంతా చాలా పెద్ద ఇబ్బంది తల్లి. అందులో అది చాలా, నేను సైంటిఫిక్గా కూడా దీన్ని చెప్పగలను. దీని గురించి హాలీవుడ్లో కూడా సినిమాలు ఉన్నాయి. ఇంటర్స్టెల్లార్ అని ఒకటి ఉంటుంది సినిమా ఇంగ్లీష్లో. ఇంటర్స్టెల్లార్లో ఉన్నటువంటి సినిమా ఏంటంటే, ఉదాహరణకు వాళ్ళు భూమండలం నుంచి వేరే గ్రహానికి వెళ్తారు. ఆ వేరే గ్రహంలో అక్కడ గంట పాటు గడిపితే ఇక్కడ 28 సంవత్సరాలు అయిపోతాయి. వాళ్ళేమో అప్పుడు అందులో ఉన్నటువంటి ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడే 40-50 ఉన్నారు, 40-50 ఏళ్ళు ఉన్నారు వయస్సు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి వచ్చేసరికి 28 ఏళ్ళు అయిపోతే ఇక్కడ ఉండేటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ యాన్సిస్టర్స్ తరిగిపోతారు కదా, అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వంశం కానీ
సో వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి చేసి మళ్ళీ తిరిగి వస్తారు. ఇదే విషయం సనాతన ధర్మంలోనే చెప్పబడింది. మీరు చదువుకున్నారు కదా, E=MC² అనే సిద్ధాంతం ఇలాంటిదే. సో సనాతన ధర్మంలో నరకం అనేటువంటి దానికి టైం లైన్ కూడా నేను చెప్తాను. ఉదాహరణకు ఓ మనిషి చనిపోయాక తద్దినాలని మాసికాలని పెడుతుంటారు, విన్నారా? తద్దినాలు పెడతారు, మాసికాలు పెడతారు. ఇలా ఇక్కడ నుంచి నరకానికి వెళ్ళడానికి సంవత్సరం కాలం పడుతుంది తల్లి. ఇక్కడ నుంచి నరకం అనేటువంటి ప్లేస్కి వెళ్ళడానికి ఒక సంవత్సరం డిస్టెన్స్. మన పరంగా, ఆయన పరంగా 10-11 రోజుల్లో వెళ్ళిపోతాడు. ఆయన పరంగా ఆయన ఒక చోట ఆగినప్పుడు వాళ్ళకు ఒక నెల అవుతుంది. ఆ సందర్భంలో మనం పెట్టేటువంటి మాసిక తిల తద్దినాలు ఆయనకు అందుతాయి. ఓకే. రంభ, ఊర్వశి, మేనక వీళ్ళెవరు? స్వర్గంలో ఉండేవారు. వాళ్ళదేంటి అక్కడ రోల్? వాళ్ళు ఏం చేస్తారు? నర్తకులు. అంటే నర్తకులు అంటే నాట్యం చేస్తారు, అంతవరకే. ప్రతిదాన్ని తాత్వికంగా నేను చూస్తాను తల్లి. ఆ ఊర్వశి కొడుకు ఎవరో తెలుసా? వశిష్ఠ మహర్షి. వాళ్ళని కూడా తల్లిగా చూసేటువంటి తత్వం నాది. నేను ప్రతి ఒక్కరిని తల్లిగానే భావిస్తాను. వాళ్ళు నా తల్లులు అని చెప్తాను. ఇంకేమన్నా కావాలి? ఓకే. ఆ స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక నా తల్లులు. ఎందుకంటే మా గురువు గారు వశిష్ఠ మహర్షి. నా పరంపరలో వశిష్ఠుడు కూడా గురువు. ఆ వశిష్ఠుడి తల్లి అయినటువంటి పరమ గురువు గారి తల్లి గారు కాబట్టి నేను ఆవిడని తల్లి అని పిలుస్తాను. ఇప్పుడు చాలా వరకు గుడికి వెళ్ళగానే పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ కోసం వెళ్తారు. ఆ పాజిటివ్ అనేది దేవుడిది ధీమా ఉండడం వల్ల వస్తుందా, లేదంటే అక్కడ ఉన్న సౌండ్స్ వైబ్రేషన్స్కి వస్తుందా? పాజిటివ్ అంటే ఇప్పుడు నేను చూస్తున్న పరంగా ఆగమ శాస్త్రం అని ఒకటి ఉంటుంది సనాతన ధర్మంలో. ఆగమ శాస్త్రం అనే దాని ప్రకారంగా యాక్యురేట్గా ఆగమ శాస్త్రాన్ని పద్ధతి పాటించి కట్టిన వాటిలో ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అవి సదా సర్వదా అందులో ఉంటాయి. వాటిలోకి వెళ్తే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అవి మీరు ఆ దేవుడు అనే భీమా లేకపోయినా సరే, ఒక నాస్తికుడిని తీసుకెళ్ళినా సరే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆయనకు కనపడతాయి. ఎందుకంటే ఆ ఎనర్జీకి ఉన్నటువంటి ఎఫెక్ట్ అది. మనిషికి 7 జన్మలు నిజమేనా? ఉంటాయి. 7 ఏంటి, నేను 7 లక్షల జన్మలు చెప్తాను, 7 కోట్ల జన్మలు చెప్తాను ఒక మనిషికి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, సూసైడ్ చేసుకున్న వ్యక్తి 30,000 జన్మల పాటు వేరే వేరే జన్మలు ఎత్తి మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాల్సి వస్తుంది. కాశీ లాంటి నగరంలో ఏదైనా తప్పు చేస్తే 30,000 జన్మల పాటు కిరాతకులుగా పుట్టి మళ్ళీ మనుష్య జన్మ మోక్షం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే 7 జన్మలు అనేటువంటి కాన్సెప్ట్ నాది కాదు, నేను 1,00,000 జన్మలు కూడా చెప్తాను. ఎందుకంటే కర్మ అనేటువంటి సైకిల్లో మీరు ఆ కర్మని పూర్తి చేయకుండా ఈ సైకిల్ దాటి వెళ్ళలేరు. ఓకే. ఒక ఎలుక ఉందనుకోండి, ఆ ఎలుకని సైకిల్లో పెట్టారు, అది వెళ్తుంది అనిపిస్తుంది, కానీ అది సైకిల్లోనే తిరుగుతుంటుంది. మనది కూడా అలాంటి పరిస్థితి. కర్మని పూర్తి చేసుకోకుండా, కర్మ ప్రారంధాన్ని పూర్తిగా అనుభవించకుండా, సంచితాన్ని పెంచుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం సైకిల్ నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాం. సనాతన ధర్మానికి ఉన్నటువంటి లాస్ట్ స్టేజే మోక్షం. మనిషి బాడీకి ఎక్స్పైర్ ఉంటుంది, ఆత్మకి ఉండదు. మరి ఆత్మ ఎలా వెళ్తుంది ఎక్కడికి? ఎక్కడికైనా కానీ. మీరు అన్నారు ఆత్మకి ఎక్స్పైర్. దీనికి భగవద్గీతలో సమాధానం ఉంది తల్లి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహయ జీర్ణాన్యన్యాని సంయాతి దేహి. మనం ఎలాగైతే పాత బట్టల్ని విడిచి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తామో ఆత్మ కూడా అంతే తల్లి. ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని ధరించడం దానికి చాలా సులభం. ఎలా ధరిస్తుంది? దాని కర్మ విధానాన్ని బట్టి. అంటే ఎలా? దానికంటూ ఇప్పుడు ఉదాహరణకు మీరు చేసినటువంటి ప్రారంభం ఉంది, ఆ ప్రారంభం ఇంకా అయిపోలేదు, సో అది ఇంకొక కొత్త బాడీని వెతుక్కుంటుంది ఆ ప్రారంభం పూర్తయ్యేంత వరకు. బాడీ అనేటువంటి దానికి లిమిటెడ్ ఉంటాయి, కానీ ఆత్మకు అన్లిమిటెడ్ తల్లి. దాన్ని కొట్టలేము, చంపలేము, నీటితో తడపలేము, అగ్నితో కాల్చలేము. అది కనపడదు, కంటికి కనపడని అత్యల్పమైన సూక్ష్మ ప్రాణి ఏదైనా ఉందా అంటే అణువు కంటే, ఆటం కంటే అత్యంత సూక్ష్మమైంది ఏంటంటే అది ఆత్మే. అత్యంత పవర్ఫుల్ ఏదైనా ఉందంటే అదే ఆత్మ. ఇప్పుడు ఆత్మ అనేది ఎవరైనా ఇప్పుడే బాడీలో అంటే చిన్న పిల్ల బేబీ పుడుతుంటే అప్పుడే వెళ్ళింది అని అంటారు, ఆత్మ వెళ్తుంది అంటారు. గర్భంలోకి ప్రవేశించగానే ఉంటుందండి. గర్భంలో మనకు శరీరం పెరగటం కానీ, దాంట్లో గర్భంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఆత్మ, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా చాలా సైంటిఫిక్ సిస్టమ్ అండి. ఇది ఒక్క 5-10 నిమిషాల్లో చెప్పేటువంటి సిస్టమ్ కాదు. గర్భం ఎప్పుడైతే మనిషి ధరించాలో, ఉదాహరణకు మీరు మీ తల్లి గారికి ఎందుకు పుట్టారంటే ఏం సమాధానం చెప్పగలరు? మీరు లేదా నేను లేదా ఆయన వాళ్ళ తల్లి గారికి పర్టికులర్గా ఎంచుకొని, లేదా మీ అమ్మగారి పేరు లక్ష్మి అనుకుందాం, ఆ లక్ష్మి గారికి ఎందుకు పుట్టారు? ఇదంతా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. ప్రతి ఒక్కరికి కొన్ని రుణబంధాలు ఉంటాయి తల్లి. ఆ రుణాల్ని పూర్తి చేసేంత వరకు మనం ఈ సైకిల్ నుంచి దాటి వెళ్ళలేం. దేహాలు మారతాయి, మిగతా అవేవి మారు. దేవుడి దగ్గర బలిస్తారు, బలి ఎందుకు ఇస్తారు?
బలి అంటే ఏంటి మీ దృష్టిలో? ఒకరిని బలించడమే కదా. అదే బలి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి? మొక్కుబడి నుంచి బలిస్తారు, మీరే చెప్పేశారు ఆన్సర్. అంతేనా? అది ఎందుకు ఇస్తారు మొక్కుబడి నుంచి? ఇయ్యపోతే ఏమవుతది? ఇప్పుడు మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది తల్లి. మొక్కుబడి అని మీరే అన్నారు. వాళ్ళు మొక్కుకుంటేనే మొక్కుబడి అవుతుంది. సో మొక్కుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఓకే, ఇయ్యపోతే ఏమైతుంది? ఇవ్వకపోతే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మీరు నాకు 1,00,000, మీరు నా ద్వారా ఓ పని చేయించుకున్నారు, నేను మీకు ఓ మంచి పని చేశాను, నాకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈగోస్ అంతే, గానీ ఏమీ క్లాషెస్ కాదు, గానీ అంతే. పెరుగుతాయి. ఇప్పుడు మరి దేవుడి నుంచి ఎలా వస్తది? ఆయనకి ఈగోలే ఉండవు కదా, మనకు ఉంటాయి కదా, మనమే ఈగోలు పెంచుకుంటాం కదా. ఆ, అంతే. ఇప్పుడు మొక్కుకునే దేవుడికి కదా, మనం ఆ బలిచ్చేది దేవుడికి దేవుడికి కదా. ఇస్తున్నారు, నాకు మీకు ఇవ్వట్లేదు. ఆ, అందుకే దేవుడి కోసం కోరుకున్నారు కాబట్టి దేవుడికి ఇస్తున్నారు. నా కాన్సెప్ట్ లో ఇవ్వాల్సినటువంటిది అజ్ఞానం అనేటువంటి దాన్ని బలి ఇవ్వాలి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి వాటిని బలి ఇవ్వాలి. వాటిని ఖండ ఖండాలుగా నరికేయాలనేదే నా ఉద్దేశం. ఎందుకనా? కామం మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్తుందో తెలుసా? కామం అంటే డిజైర్, నాట్ టైప్ ఆఫ్ దాట్. డిజైర్ అనేటువంటిది ఎంత దాకా తీసుకెళ్తుందంటే మనిషిని పతనానికి తీసుకెళ్లేది కూడా కామమే తల్లి. కామం అంటే కోరిక అని అర్థం. ఉదాహరణకు ఆ కోరిక ధర్మబద్ధమైనదైతే పర్లేదు, అధర్మబద్ధమైంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఆయన మీకు తెలియకుండా ఫ్రెండ్షిప్ అయ్యాడు. ఆయనకు మీరు ఏదో పని చేసి పెట్టాలి. అక్కడ మిమ్మల్ని ఆశ రేకెత్తించి ఆయనకు సాధారణంగా మీరు చేసేటువంటి ఛార్జ్ కంటే ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 కోటి రూపాయలు ఇస్తావేవో అనేటువంటి ఆశ మీ మనస్సులో పుడుతుంది. దాని ద్వారా ఎన్ని పెరుగుతాయని, ఒక్క ఆశ పెరిగితే అహంకారం గర్వం ఎన్ని పెరుగుతాయని, స్వార్థం వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక్క కోరిక అనేటువంటి దాంతో వస్తాయి. ఈ కోరిక ధర్మబద్ధమైందనుకోండి, ఖచ్చితంగా ఇవన్నీ ఏం కలగవు. ఉదాహరణకు మహీంద్ర గారు తెలుసా, కార్ల కంపెనీ అధినేత. మహీంద్ర గారి కూతురికి ఒకసారి ఒక చిన్న జబ్బు చేసింది. దానికోసం ఆయన ప్యారిస్ వెళ్ళాడు, చాలా లండన్ వెళ్ళాడు, చాలా ప్లేస్కి వెళ్ళాడు. లండన్ వెళ్తే ఆయన మా దగ్గర ఇది కాదండి, సో ఒక అడ్రస్ ఇచ్చాడు. ఆ అడ్రస్ మహీంద్ర గారి ప్లేస్ నుంచి కరెక్ట్గా 10 నిమిషాలు. ఆయన చేసిన ట్రీట్మెంట్కి ఆయన తీసుకున్నది ఎంతో తెలుసా? 20 రూపాయలు. ఈయన ప్యారిస్కి వెళ్ళడానికి ఎంత అయింది ఖర్చు? సాధారణంగా ప్యారిస్కి ఆయన లాంటి వాళ్ళు వెళ్ళాలంటే 1,00,000 2,00,000 పైన అవుతుంది అప్పటి కాలంలో. సో ఇక్కడ 20 రూపాయలు. ఈయన ధర్మబద్ధమైన జీవనం చేస్తున్నాడు కాబట్టి అలా తీసుకున్నాడు. చాలా క్లారిటీగా ఉంది కదండి. తాంత్రిక అంటే ఏంటి? తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం అనే దానికి, తంత్రం అనే పదానికి డెఫినేషన్ తల్లి. తంత్రం అంటే మనం చేసేటువంటి దాన్ని జ్ఞానంతో పొందటం అనే దాన్ని తంత్రం అంటారు. క్షుద్రం తంత్రం కాదు, క్షుద్రం తంత్రం కాదు. మీరు అనుకున్నటువంటి ఉద్దేశం క్షుద్రం, నాకు అర్థమైనటువంటి భావంలో. తంత్రం అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం. ఈ తంత్రం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి విధానాన్ని తంత్రము, అది చేతులతో చేసేటువంటి విధానాన్ని మనం దాని ద్వారా జ్ఞానం కూడా పొందవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. తంత్రం అనే పదానికి డెఫినేషన్. ఓకే. తాంత్రిక సెక్స్ అంటే తెలియదండి, ఆ పదం మీ ద్వారానే వింటున్నాను నేను. అవునా? నెక్స్ట్, ఇప్పుడు ఒక మనిషి చనిపోగానే ఆ మనిషికి ఒక మంత్రగాడు ఆవగించుకుంటాడు. మీన్స్ ఆ బాడీ నుంచి ఏజ్ ని పొందుతాడు, ఆ ఏజ్ గ్లోని పొందుతాడు. మరి అదేమన్నా ఐడియా ఉందా? అది క్షుద్రం అండి, చెప్తున్నాను కదా, ఇవన్నీ క్షుద్రోపాసన. మీరు సినిమాలు చూసి చెప్తున్నారని నాకు అర్థమైంది. సినిమాలు కాదు, ప్రాక్టికల్. ఈ సినిమాల్లో కూడా ఉన్నాయి. నేను సినిమాల్లో, మీరు సినిమాలు చూసుంటారు, నేను ప్రాక్టికల్ చూసి. అదే ఆ సినిమాల్లో ఉండేటువంటి విధానాన్ని నాకు ఆపాదించకూడదు, లేదా మీరు చూసినటువంటి క్షుద్రానికి నేను చేస్తున్నటువంటి దానికి నాకు ఆపాదించకూడదు. క్షుద్రం వేరు, తంత్రం వేరు. తంత్రం అనేది ప్యూర్ గా జ్ఞానం పరంగా ఉన్నటువంటిది. క్షుద్రం అనేది పూర్తిగా వేరే విధంగా ఉన్నది. ఆ వేరే విధంగా కూడా మొదట్లో అవి దేశం కోసం మాత్రమే, సమాజం కోసం మాత్రమే ఉపయోగించాలని నియమాలు పెట్టారు. కానీ అవి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించడం వల్ల వాళ్ళే నాశనం పొందుకుంటున్నారు. ఓకే. ఈ జనరేషన్ లవ్ గురించి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాలి? జనరేషన్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి లవ్ అనేది బాగా తెలిసిపోతుంది. ఒకప్పుడు అలా లేదు. అంటే బాగా అప్డేట్ వర్షన్ వచ్చింది. అప్డేట్ లో చాలా కొలాప్స్ కూడా అవుతుంది. ఒక దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద లవ్? లవ్ అంటే అనేటువంటి పదానికి అర్థం తెలుసుకోండి. ఏంటి లవ్ అంటే? మీరు అర్థం చేసుకోండి. నా దృష్టిలో నాకున్నటువంటి లవ్ వేరు, నాకున్నటువంటి అర్థం వేరు. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ప్రేమించడం, అంతేనా? అంటే ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి క్లారిటీ తీసుకోండి. నా దృష్టిలో ఉన్నటువంటి క్లారిటీ నేను చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? ఓకే. మదర్ లవ్ ఉంటుంది, సిస్టర్ లవ్ ఉంటుంది, ఏదైనా కానీ మన నేచర్ నుంచి ప్రతి ఒక్క లవ్ ఉంటుంది. దాని అన్ని కలిపి నేను పరమాత్మ లవ్ చెప్తున్నాను.
నన్ను అదే నేను చెప్తున్నా, అన్ని కలిపిన లవ్వే ఉంటది. నేను భగవంతుణ్ణి బాగా ప్రేమిస్తాను. సాత్వస్మిన్ ప్రేమ కృపజ. నేను భగవంతుణ్ణి ప్రేమించటం ద్వారా నా మీద ఆయన కృప కురిపిస్తాడు కాబట్టి నేను భగవంతుణ్ణి ప్రేమిస్తాను. అయితే ఈ జనరేషన్ గురించి ఏం మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడతాను, మీరు సరిగ్గా అడగట్లేదు కదా. కరెక్ట్ నేను అడుగుతున్నాను కదా, ఇప్పుడు లవ్ స్టోరీస్ జరుగుతున్నాయి, బ్రోకెన్ జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి, వాటి గురించి. వాటి వల్ల ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలనేటువంటి ప్రశ్న తెచ్చుకోండి తల్లి. ఫస్ట్ ఏంటంటే, నేను ఆ వ్యక్తి మీద అది ఇంటెన్షనా, లేదా అది కేవలం వచ్చినటువంటి అట్రాక్షనా, అది నిజమైన లవ్వా, దీనికి ఉన్నటువంటి 3 విధానాలకు తేడా తెలుసుకోగలిగితే మనం వాటిలో అదొక పెద్ద ఇల్యూషన్. నిజానికి ఆ ఇల్యూషన్ స్టేట్ లో పడకుండా మనకు ఉన్నటువంటి గోల్ పైన పనిచేసుకోగలిగితే వీఆర్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్. ఓకే, మనం ఆ సక్సెస్ అనేటువంటి దాంట్లో దృష్టిలో పడ్డప్పుడు ఇటువంటివన్నీ మాయ కల్పిస్తుంటుంది. ఈ మాయలో మనం ఆ మాయ కల్పించినటువంటి ప్రదేశం దగ్గరే ఆగిపోకుండా మీకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి గోల్ ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకున్నప్పుడే నిజమైన పంథాకి వెళ్ళగలం. లేదా ఇవన్నీ మధ్యలో మనకు ఆకర్షణ తరంగాలంటాం, ఈ ఆకర్షణ తరంగాలకి లోను కాకుండా మనకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగితే వీఆర్ ద సక్సెసర్ ఇన్ అవర్ లైఫ్.